ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో శని భగవానుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, అలాగే అష్టమంలో కానీ జాతక చక్రంలో శని మధ్య జరుగుతున్న వారికి కానీ, అలాగే శనిగ్రహ ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వారు కానీ చాలామంది రెమెడీస్ గురించి అడగడం జరిగింది. వారందరికీ ఈరోజు ఒక డబ్బులు ఖర్చు కాకుండా అద్భుతమైన ఒక చిన్న తంత్రం మీకు చెప్తాను. దీనికి కావాల్సిందల్లా మీరు చూస్తున్నారు కదా, ఈ దూలగుండు చెట్టు అంటారు, దురదగుంటాకు. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఇది చిన్న పువ్వులు వచ్చేది, దీనికి నూగు ఉంటుంది. ఇది తగిలితే విపరీతమైన దురద వస్తుంది స్కిన్ మీద. ఈ చెట్టుని మీరు ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. మిత్రులారా, చాలామంది రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలోను, అలాగే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, విద్యాపరమైన విషయాల్లోనూ చాలా వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, తెలుస్తుంది. అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వద్దాం. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా తీసుకొచ్చుకోవాలి చెప్తాను. ఈ చెట్టుని మీరు శనివారం నాడు తీసుకోవాలి. శనివారం నాడు తీసుకునే ముందు శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో చెట్టు దగ్గరికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకోవాలి. ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతుంది. మనకి కంపల్లోనూ పొలం గట్టుల్లో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇది మలమూత్రాలు విసర్జించే ప్రదేశాల్లో ఎక్కడ కూడా మొక్క తీసుకోకూడదు. అంటే ఇప్పుడు బయలుకి వెళ్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ వెళ్తూ ఉంటారు, ఆ ప్రాంతాల్లో ఉన్న మొక్కలు తీసుకోకూడదు. పంట పొలాల గట్ల మీద తీసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలి, మొక్కని ఏ విధంగా తీసుకోవాలి చెప్తాను మీకు. మీరు చూస్తున్నారు కదా, ఇది వేరు. ఈ మొక్క వేరుని శనివారం నాడు ఉదయాన్నే మీరు ఈ మొక్కకి ధూపదీప నైవేద్యాలు సమర్పించి చక్కగా ఈ మెయిన్ వేరు నుంచి శనివారం నాడు ఉదయం 6 గంటల దగ్గర నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో ఈ వేరు తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకోకూడదు. సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల టయానికి కరెక్ట్గా తీసుకోవడం ప్రయత్నం చేయాలి. ఈ వేరుని చిన్న మొక్క తీసుకోండి, అక్కడే తీసుకోవచ్చు. కానీ చెట్టుకి ధూపదీప నైవేద్యం సమర్పించి శని భగవాను మనసు తలుచుకొని శనివారం నాడు ఈ తంత్రం చేయాలి. ఏ శనివారం చేసుకోవచ్చు, దీనికి ముహూర్తంతో పని లేదు. అంటే ఈరోజు చేసుకోవాలా, రేపు చేసుకోవాలా, తిథితో సంబంధం లేదు. శనివారం నాడు తీసుకోవాలి. ఇంత మొక్క తీసుకోండి, తీసుకొచ్చి చక్కగా కడుక్కొని మీ పూజామందిరం దగ్గర పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఈ వేరు మొక్కకి చిన్న తీసుకోండి, తావీజు ఇంత చిన్న మొక్క తీసుకోండి, అంగుళం మొక్క తీసుకోండి, తావీజు పట్టేది కరెక్ట్గా ఇంత తావీజు చూసుకోండి. ఈ వేరుకి ఏం చేస్తారంటే నల్లటి దారంతో చక్కగా వేరు చుట్టూ రౌండ్గా చుట్టండి. నల్ల దారం అంటే బట్టలు కుడుతుంటాం కదా, ఆ దారంతో. దీన్ని మీరు శనివారం నాడు మాత్రమే సంగ్రహించాలి, శనివారం మాత్రమే ధరించాలి. ఇది ధరించడం వల్ల మీరు ఏదైతే శని ప్రభావం వల్ల అంటే శనిగ్రహ దోషం వల్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారని శాస్త్రం చెప్తుంది. చాలా తేలికైన తంత్రం. ఈ వేరు ఇంద్రనీలం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మహానుభావుడు పరమేశ్వరుడు యొక్క ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని శనివారం నాడు తీసుకొని శనివారం నాడు తావీజులో పెట్టుకొని ధరించండి. అంటే తావీజులో పెట్టే ముందు మాత్రం నల్లటి దారంతో చుట్టి ధరించండి. మీకు శని మధ్య జరుగుతున్న, అష్టమ శని జరుగుతున్నా, మీ జాతకంలో శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నా అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని శాస్త్రం చెప్తుంది. మిత్రులారా, అది చాలా తేలికైనది, విరివిరిగా లభిస్తుంది. కొంతమంది మిత్రులు అడుగుతూ ఉంటారు, సిటీలో ఉన్నామంటే దొరకదని. సిటీలో ఉండే వాళ్ళ మిత్రులకి ఇంకా వేరే ఉపాయం చెప్తాను నేను. ఇది ఆచరించడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి శాస్త్రం చెప్తుంది. మీరు ఆచరించండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.